ఒక్కసారి మనం కరీంనగర్కి వెళ్దాం. అసలు కరీంనగర్‌లో ఈ రోజు జరిగినటువంటి సిట్యుయేషన్స్‌లో మరొక ఇష్యూస్ కూడా కనపడతా ఉంది కరీంనగర్‌కి సంబంధించి. కేటీఆర్‌లో ప్రధానంగా ఇప్పుడే మనం మాట్లాడుకున్నటువంటి అంశము ఏబీవీపీకి సంబంధించినటువంటి నేపథ్యంలో టీఎస్పీఎస్సీ లీకేజ్ మీద నిరసన సాగింది. సో దీనికి మరికొన్ని డీటెయిల్స్ అందించేందుకు కూడా మా ప్రతినిధి శ్రీకాంత్ కరీంనగర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్. ప్రణయ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ ప్రాతినిధ్యం రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరొక సంఘటన కూడా చోటు చేసుకుంది. ఏదైతే ఆ పేదింటి ఆడవాళ్ళ కోసము తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పట్టిన బతుకమ్మ చీరల పంపిణీ, అంటే తాము ఆడవారికి, మహిళలకు పెద్ద నామని చెప్పుకుంటూ వారితో వారికి గౌరవం, సముచిత గౌరవము సమాజంలో తగిన గుర్తింపిస్తున్నామని చెప్పుకునే తెలంగాణ ప్రభుత్వంలో మరొక సంఘటన ఏదైతే కేటీఆర్ పర్యటనలో ఆత్మీయ సమ్మేళనం, ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఒక ఆత్మీయ సమ్మేళనం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆత్మేళనంలో ఏదైతే వంటకాలు వడ్డించడానికి సిద్ధంగా ఉంచారో వంటకాలు, చికెన్ లాంటి మాంసాహారాలు వడ్డించడానికి కోసం సిద్ధంగా ఉంచారో వాటిపైన బతుకమ్మ చీరలు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆడపడుచుల కోసం మా ఆడపడుచుల ముఖ్యం అంటూ వాళ్ళు పెద్ద ఎత్తున చీరలు పంపించేస్తారు. గతంలో చాలా చోట్లు ఈ బతుకమ్మ చీర క్వాలిటీ లేదంటూ వాటిని కాల్చి రోడ్డుపై పడేసి తిరస్కరించిన రోజులు కూడా ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున ఈ చీరలు మాకొద్దు అంటూ తిరస్కరించిన కోకొల్లలు, అలాంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. దానికి మళ్ళీ ఈ రోజు కొత్తగా ఏదైతే బతుకమ్మ చీరలు తయారీ, అంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నేతకారులకు పెట్టింది పేరు సిరిసిల్ల జిల్లా. అలాంటి సిరిసిల్ల జిల్లాలో పవర్ లూమ్లు బతుకమ్మ చీరలకి కూడా అక్కడే జరుగుతుంది. పెద్ద ఎత్తున బతుకమ్మ చీరలు ఆర్డర్ ఇవ్వడము, మేము మా ప్రభుత్వం ద్వారా పేదింటి మహిళకు బతుకమ్మని ఒక కానుకగా కేసీఆర్ ఒక చెల్లిగా, ఒక తన కూతురుగా భావించి ఆడవాళ్ళకి పెద్ద ఎత్తున చీరలను బహిష్కరిస్తామని చెప్పుకుంటూ ప్రగల్భాలు పరికారు. ఆ చీరలకు సొంత ప్రాంతంలో కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల చీరలు కూడా అక్కడే తయారు చేయబడతాయి. అలాంటి సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ మంత్రి వచ్చిన సందర్భంగా ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా మనం విజువల్స్ లో చూడొచ్చు స్పష్టంగా ఏదైతే చికెన్ వంటకాలు దానిపైన బతుకమ్మ చీరలను ఉంచడం జరిగింది. అంటే దీన్ని అంటే ఏదైతే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో ఆ విధానికి అనుబంధంగా లేదంటూ కూడా మనము స్పష్టంగా విజువల్స్ లో చూస్తే అర్థమవుతుంది. అంటే చివరకు అతనిపై ఉంచడానికి బతుకమ్మ చీరలు అనేటివి అంత దిగజారిపోయాయనే పద్ధతిలో అక్కడ కార్యక్రమం కొనసాగుతుంది. ప్రణయ్, శ్రీకాంత్, అధికార బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమ్మేళనంలోనే ఇటువంటి బతుకమ్మ చీరల ప్రదర్శన మనం చూస్తూ ఉన్నాము. అక్కడ వంటకాలపై కప్పుతున్న సిచ్యువేషన్. సో దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? లేదు ప్రణయ్, ఇంకా ఇది ప్రభుత్వ దృష్టికి అయితే ఇంకా రాలేదు. అది మన అమ్మ న్యూస్, అంటే ఏదైతే మనము సమస్యల పట్ల, ప్రజల సమస్యల పట్ల అమ్మ న్యూస్ ఉన్న స్పృహతో మనము ఎక్స్క్లూజివ్ గా ఈ విజువల్స్ సేకరించి మన వంతు బాధ్యతగా, అంటే ప్రభుత్వం చెప్పుకునే గొప్పలు కాకుండా అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అనేది మనం ప్రజలకు చేరవేయడం కోసము అమ్మా న్యూస్ ద్వారా మనం ఈ విజువల్ సేకరించి ప్రజల్ని, అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు ప్రగల్భాలు పలుకుతారో వారికి కనువిప్పి జరిగే విధంగా ఈ సమాజంలో ఉన్న లోపాలను మనము బహిర్గతపరిచే విధంగా మనం ఈ ప్రసారాలను చేస్తున్నాం. కానీ ఇంకా ఈ ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఒకవేళ మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందిస్తారో దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. మీడియా, అంటే ఇటీవల మనం చూడొచ్చు, కొన్ని మీడియా సంస్థల పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ కూడా మనం తాజాగా ఒక ఛానల్ ని కూడా వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ తరఫున బైకట్ కూడా చేశారు. అంటే ఇప్పుడు మన ప్రసారాల వల్ల కూడా అసహనం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. కేటీఆర్ లాంటి వాళ్ళు ఈ బతుకమ్మ చీరలు కావాలని రాద్ధాంతరం చేస్తున్నారు అని చెప్పేసి మన అమ్మ న్యూస్ ప్రసారాలకు కూడా అవాంతరం కలిగే అవకాశాలు కూడా లేకపోలేదు ప్రణయ్.